హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కులవల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏవైతే పోస్టెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఏఎంవిఐ సంబంధించి 113 పోస్టెస్ అయితే ఉండడం జరిగిందండి. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ వచ్చేసి 28/6/2023 రోజున అయితే జరగడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. వీటికి సంబంధించినటువంటి అంటే ఎప్పుడు షెడ్యూల్ ఉందనేసి ఒకసారి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వెన్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలాగే ఎంతమంది క్యాండిడేట్స్ ఇక్కడ సీవీకి అటెండ్ అవుతున్నారో కూడా ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్లాలో కూడా క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చండి, నోటిఫికేషన్ ఫర్ ది వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్ సంబంధించి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ 31/2022కి సంబంధించి కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద క్యాండిడేట్స్ విత్ ద ఫాలోయింగ్ హాల్ టికెట్ నెంబర్స్ ఆర్ పిక్ అప్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్ ద బేసిక్ ఆఫ్ ఎగ్జామినేషన్ హెల్డ్ ఇన్ 28/6/2023కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డేట్స్ కూడా మనం క్లియర్గా ఇక్కడ గమనించవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇక షెడ్యూల్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే 12/6/2024 రోజున, అలాగే 12 నుంచి స్టార్ట్ అయ్యి 13/6/2024 రోజున, అంటే 2 డేస్లో అయితే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. 10:30లోగా మీకు అంటే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ వెన్యూ చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎంజే రోడ్, నాంపల్లి, హైదరాబాద్కి సంబంధించి కమిషన్లోనే అంటే కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుందండి. ద సర్టిఫికేట్ క్యాండిడేట్స్ ఆర్ who are called for the verification of certificate as to produce the following certificate in original along with a set of photostack copies duly self-assisted by at the time of verification of certificate సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక మీరు ఒకవేళ అంటే ఆ డేట్లోగా సబ్మిట్ చేయకపోతే మీకు రిజర్వ్ డే అయితే ఉండడం జరిగిందండి. 18/6/2024 could be the reserved day for the submission of pending certificates and for the absent candidate certificate verification. If any candidate is absent for the certificate verification even on the reserved day, she could not be considered for the further process of selection. If any candidate does not submit pending documents, if any even the reserved day, no further time could be given అంటూ కూడా ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ రిజర్వ్ డే మాత్రమే ఇక్కడ లాస్ట్ డే అన్నమాట. మీరు ఒకవేళ అంతకుముందు డే సర్టిఫికేట్కి వెరిఫికేషన్కి అటెండ్ కాలేకపోతే 18 వరకు మీకు సబ్మిట్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. మీరు 18th రోజున మీకు ఖచ్చితంగా రిజర్వ్ డే కాబట్టి ఖచ్చితంగా మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలంటే మీకు దాదాపుగా టీజీపీఎస్సీకి సంబంధించి ఒక 13 సర్టిఫికేట్స్ సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది ఎనీ నోటిఫికేషన్లో. ముందుగా వచ్చేసి చెక్ లిస్ట్ అంటే ఏం లేదు, మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా టు బీ ఫిల్డ్ బై ద క్యాండిడేట్, అంటే మీరు సొంతంగా మీరే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కమిషన్ వెబ్సైట్లో ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని నేను నా ప్రీవియస్ ఛానల్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని ఆ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే సబ్మిటెడ్ అప్లికేషన్ పీడిఎఫ్ అంటే చాలామంది క్యాండిడేట్స్ ఏమనుకుంటారంటే అప్లికేషన్ అని అనుకుంటున్నారు, ఓటీఆర్ అప్లికేషన్ సంబంధించి అనుకుంటున్నారు. అప్లికేషన్ అయితే కాదండి, మీరు ఏవైతే పోస్ట్కి అప్లై చేశారో దాని యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నమాట. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది, అది 2 కాపీస్ అయితే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ అండి, హాల్ టికెట్ ఖచ్చితంగా ఉండాలి, ఒరిజినల్ హాల్ టికెటే ఉండాలి ఖచ్చితంగా. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి మెమో ప్రకారం, అలాగే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ 1st to 7th క్లాస్ సంబంధించి. ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రొవిజనల్ లేదా కాన్వకేషన్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా సంబంధించిన క్యాండిడేట్స్ది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అండి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్స్ యాజ్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్, ఆల్రెడీ స్పెసిఫై చేసి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు కాబట్టి హెచ్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, ఇంక్లూడింగ్ ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ అయితే ఇంక్లూడ్ అయి ఉండాలి. అలాగే నాన్ క్రిమి లేయర్ సంబంధించి కొన్ని ఇక్కడ వాటికి సంబంధించిన జీవో ఆధారంగా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అడగడం లేదండి, ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ ఈస్ నాట్ అలౌడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, బట్ ఓబీసీ మాత్రం నాట్ అలౌడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ పియర్ టు ది ఇయర్ ఆఫ్
అప్లికేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ సంబంధించి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎన్ఓసి సర్టిఫికేట్ సంబంధించి 2 కాపీస్ ఆఫ్ అసిస్టేషన్ ఫార్మ్స్ అండ్ డ్యూలీ సైన్డ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ సంబంధించి కూడా కమిషన్ వెబ్సైట్లో ఉన్నాయి, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్ పర్సూయింగ్ ద నోటిఫికేషన్ నెంబర్ 31/2022కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఇక వెబ్ ఆప్షన్స్ లింక్ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ 10/6/2024 to 13/6/2024 వరకు మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఇక లేటెస్ట్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. టోటల్గా ఈ 16 పాయింట్స్ అయితే మీరు గుర్తుంచుకోండి ఖచ్చితంగా. If on further verification it find the candidate is not eligible with the reference particulars furnished by him her in the application form and checklist certificate, result of such candidates shall be cancelled at any stage of the selection process సంబంధించి కూడా ఇక్కడ క్లియర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. ఇక ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు ఉంటుంది అనేసి మీకు షెడ్యూల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 12/6/2024 వెడ్నెస్డే రోజున 4 సెక్షన్లో టోటల్గా 84 మెంబర్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అదే రోజున ఆఫ్టర్నూన్ వచ్చేసి 84 మెంబర్స్కి అయితే ఉంటుందండి, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 13/6/2024 రోజున 4 noon వచ్చేసి మళ్ళీ 18 మెంబర్స్కి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ వచ్చేసి 81 మెంబర్స్కి అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక 18/6/2024 రోజున ఏముంటుందంటే రిజర్వ్ డే కేటాయిస్తారండి మీకు. ఖచ్చితంగా ఎవరైతే ఇంకా సబ్మిట్ పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వెబ్ నోట్లో మాత్రం. రిజర్వ్ డే ఫర్ ది సబ్మిషన్ ఆఫ్ పెండింగ్ డాక్యుమెంట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది పికప్ క్యాండిడేట్స్ అండ్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ యాబ్సెంట్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ సంబంధించి కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద పికప్ candidates do not come for the certificate verification on in the above dates their candidature could not be considered for further process అంటూ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. ఫ్రమ్ అమంగ్ ద above candidates who attend the certificate verification pending documents if any could not be accepted after 5 PM on 18/6/2024 రోజు వరకే మీకు క్లియర్గా యాక్సెప్ట్ అయితే చేస్తారండి ఖచ్చితంగా. మీరు ఒకవేళ 12-13 డేట్స్లో మాత్రం యాబ్సెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా 18 రోజున అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజు సపరేట్గా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రిజర్వ్ డే కేటాయించి 18/6/2024 రోజున మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే ఏమైనా సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్న మాత్రమే, అంటే అందరికైతే కాదు, ఓన్లీ పెండింగ్ ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఈ రిజర్వ్ డే అయితే కేటాయించి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ చూసుకోవచ్చు. 12/6/2024 రోజున ఒకటి, 13/6/2024 రోజున ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక రిజర్వ్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి 18/6/2024 రోజున ఉంటుంది. వెన్యూ వచ్చేసి టీఎస్పీఎస్సీ కమిషన్ వెబ్సైట్ అండి. ఖచ్చితంగా మీరు వెబ్సైట్ని చెక్ చేయండి. టీఎస్పీఎస్సీ కమిషన్ ఆఫీస్లోనే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.